మిత్రులారా, ఈరోజు బట్నవెల్లి గ్రామంలో ఆర్టీసీ శ్రీనివాసరావు గారు మరి కుమారుడు కళ్యాణం కూడా చేయించి ఈ కళ్యాణం వ్యవస్థలతో కూడా దుర్గమ్మ సంబరం చేయించుకుని ఎంతో అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని మరి అందిస్తున్నారంటే ఎంతో అద్భుతమో చూడండి మిత్రులారా. మరి జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి కృతజ్ఞతాభావం చెప్పుకుందాం. అలాగే స్వర్ణమాల పత్రిజీ గారికి ఎంతోమంది ఈ భూమి మీదకి యోగులు వచ్చి మరి ఎవరు చేసే ప్రక్రియలు జ్ఞానం గురించి కానీ సాధన గురించి కానీ ఎంతోమంది చెప్పి వెళ్ళున్నారు. కానీ ఒక పత్రిజీ గారు మీకు మీరే గురువు, ఇందులో ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ప్రతి ఒక్కరూ ఎంత వయసు ఆ వయసు గల వాళ్ళు చక్కగా ప్రతిరోజు చేస్తే అద్భుతమైన ఆనందమైన స్థితిలో ఉంటారనేసి బోధించే మహానుభావుడు పత్రిజీ గారు. ఆయన కృతజ్ఞతా భావం చెప్పుకుందాం. అలాగే మరి ఈ భూమి మీద 80 లక్షల జీవరాశిని సృష్టించాడు పరమాత్ముడు. మరి ప్రతి జీవి కూడా ఆనందంగా ఉండాలని పత్రిజీ గారు ఎంతో అద్భుతంగా వివరించారు. అందుచేత మనందరం ఏ హింస లేకుండా చక్కగా ప్రతిరోజు సాధన చేస్తుంటే ఎంతో అద్భుతంగా తయారవుతాం మిత్రులారా. చివరిగా 4 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. మరి ఈ బట్నవెల్లి గ్రామం ఎంతమంది కూర్చుని ఎంతమంది యోగులు అద్భుతంగా సాధన చేస్తున్నారంటే ఎంతో అద్భుతమో చూడండి. మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత భావం చెప్పుకుంటున్నారు. అలాగే మీ తల్లిదండ్రులకి కృతజ్ఞత భావం చెప్పుకోండి. తల్లిదండ్రుల మించింది దైవం ఏమీ లేదు. అలాగే మీ ఇష్టదైవం ఎవరో కృతజ్ఞత భావం చెప్పుకోండి. ఓకే.